కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సన్మాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం ఏర్పాటు. టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, వివిధ కుల సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా పూర్తి అభివృద్ధి చేసే దిశగా ముందుకొచ్చినటువంటి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇది ఏకపక్షంగా పోవద్దన్న ఉద్దేశంతో అన్ని కామారెడ్డిలో ఉన్నటువంటి 34 కుల సంఘాల అధ్యక్షులతోని ఈరోజు కుల సంఘాల సదర్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను అన్ని కుల సంఘాల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు కూడా ఏకగ్రీవ తీర్మానంతో మద్దతు తెలిపి ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి 2 హిందూ శ్మశాన వాటికల అభివృద్ధికి ముందుకు వస్తున్నటువంటి ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సుభాష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఇందుకు హాజరైనటువంటి ప్రతి ఒక్క కుల సంఘ అధ్యక్షులకు మరియు కుల సంఘ ప్రతినిధులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణలో ఉన్నటువంటి ఒక హడాక్ కమిటీని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ హడాక్ కమిటీ ద్వారా భవిష్యత్ కార్యాచరణ అంటే మన హిందూ శ్మశాన వాటికల యొక్క అభివృద్ధి, దానికి కావలసినటువంటి పర్మిషన్లు ప్రభుత్వం నుంచి కానీ ఇతర ఏవైనా సరే ఈ హడాక్ కమిటీ ద్వారా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందరూ కూడా దీనికి పూర్తి మద్దతు తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ముందుకు వస్తున్నటువంటి ఇంకా ఎవరైనా సరే దాతలు పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళ యొక్క దాతలు వచ్చి ఇచ్చేటువంటి డబ్బులు కూడా స్వీకరించి దీని యొక్క అభివృద్ధికి తోడ్పాటు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 34 కుల సంఘాలు కూడా వాళ్ళ సంఘం ద్వారా ఏదైతే ఆర్థిక సాయం ఉందో వారి యొక్క స్తోమతను బట్టి ముందుకు వచ్చి వాళ్ళు ఈ అభివృద్ధిలో పాల్గొంటామని చెప్పడం జరిగింది. ఇందుకు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మన కామారెడ్డి పురపాలక సంఘ కుల సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి చక్కటి కార్యక్రమానికి ముందుకు తీసుకొచ్చినటువంటి మన ఆర్యవైశ్య సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.